చాలా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు మే. ఎమ్మెల్యేనే పీకలేకపోయినాడు. ఎమ్మెల్యే సూన్ నీకు హీరోయిన్ లా ఉండవు. నా మాట ఇంటికి పో. Hello guys, enjoy Kumi Party's background you seeing Talakuna police stations. Here are all police favorite Yalagu teas. Yalapetalo ippudu seeings. Poy కింద గట్టి మంటెట్టి మిల్క్ లో టీ పొడి యాలగుడ్లేసి గరిటెట్టి స్టేపింగ్స్ అన్నా ఎమ్మెల్యే హౌస్ కి వెళ్ళడానికి ఇక్కడ టాక్సీ వస్తుందా? ఫేమస్ లూనా సురేష్ ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ టు లూనా సురేష్ టాటాస్. వాడు పనిలో ఉన్నాడు అండ్ ఫామ్ లో ఉన్నాడు. యు వాంట్ టాక్సెస్? హియర్ ఇస్ టాక్సెస్. ఇది టాక్సీయా? హియర్ ఇస్ యువర్ టాక్సీస్. Cheap rates. You journalist? From Delhi. Oh, Delhi ladies. వాటర్ ట్యాంకర్ ఉందిగా నీళ్ళు రావట్లేదా? ఎలా వర్షాలు పడితే వస్తాయి. ఎలా ఏందిరా లోనా అనే ఢిల్లీ లేడీస్ ఎమ్మెల్యేస్ ఇంటర్వ్యూస్ కి వచ్చిండది. నిజంగానే ఢిల్లీయా? స్లోగా కిందకి మెల్లిగా పైకి. ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ లిటిల్ ఫింగర్ ఎలా కదపండి. ఓ వెరీ నైస్, గుడ్ ప్రోగ్రెస్. ట్రీట్మెంట్ కి బాగా రెస్పాండ్ అవుతున్నారు. అయిపోయింది సార్, మీ ట్రీట్మెంట్ అయిపోయింది. ఇంకా తల మీద భారం అంతా ఏడగుండా పోతా ఉండదు డాక్టర్. ఎవరు గెలిచాం కదా సార్. జర్నలిస్టు మీ ఎంట్రీ కోసం వచ్చింది ఢిల్లీ నుంచి. ఢిల్లీ నుంచా? కుసమే కుసు బయట. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ విక్టరీ సార్. ఇటు చూసిన ఈ ఊరు చాలా అందంగా ఉంది. ఇందులో నాకు అర్థం కాని ఒక విషయం ఉంది. ఏందమ్మదే? ఆ కొండ అరగడమేనా? అడ్డుతో గెలిచిన కొండ ఏది పెడితే తీసుకెళ్ళిపోండి. అర్జెంట్ స్టార్ట్ చేయరా. డైరెక్ట్ తిరుపతి బస్ ఎక్కించే ఆడు చేపలేడు పట్టుకుని వెళ్ళిపోద్ది. నీకు ఇంటర్లు కుదరవు. బయలుదేరు. చేతులు చూడు ఎలా అడుగుతున్నావు. బండి స్టార్ట్ చేయరా. బయలుదేరు. నువ్వు బయలుదేరు. నేను లోనకి తీసుకెళ్ళడమే చాలా ఎక్కువ. బయలుదేరమా. నువ్వు అనుకున్నట్టు ఎంతో. నేను ఎక్కడికి వెళ్లేది లేదు. ఈ స్కామ్లన్నీ బయట పెట్టబోతున్నా. ఏ స్కాము? నీ చేతికున్న కోడ్ బ్యాంక్ లాకర్. ఏంటి స్పెషల్ అది? నా బర్త్ చూడు, అది ఖచ్చితంగా లాకర్ కోడే. పి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. హే, అక్కడ సిఎఫ్ఓ నా ఫ్రెండే. ఒక కాల్ తో నువ్వు దాచిన బినామీ ఆస్తులన్నీ బయటపడతాయి. నీ ఎమ్మెల్యే నిన్ను చంపేస్తాడు. అర్థమైంది. ఇక్కడేంటి? ఇది బజార్లో చెప్పే మ్యాటరా? బర్రెలన్నా ఏం కాదు. తెల్లవారుజాము తూర్పు కొండ. టైటిల్ విను. కొండ మీద 10 ఎకరాల పచ్చిక బయల్లో ఒక ప్రశాంతమైన ఫామ్ హౌస్. దాని పక్కనే పత్తి బట్టలు నేసే ఒక ఫ్యాక్టరీ. అక్కడే 2 గిరిజన తెగలకు పని కల్పించిన ఓ పెద్ద మనిషి. అక్కడ స్వచ్ఛమైన గాలి, కల్మషం లేని మనుషులు, నాణ్యమైన పట్టు. అతన్ని దేవుళ్లా చూసుకునే గిరిజన తెగలు. అతని గురించి చెప్పు. పాయింట్ ఏంటంటే చీమ కూడా అతని పర్మిషన్ లేకుండా గేట్ లోపలికి రాకూడదు. చీమనా? ఇంట్రొడక్షన్ చెప్తా విను. మీరు పట్టుకున్న తీరిక తగలదు. గాలి వేగాన్ని గమనించి గురి పెట్టి బాణం వదలాలి.
వేసేయమంటావా? ఇప్పుడు చూడన్నా సౌండ్ పెరుగుతాది, గేట్ లోపలికి పాంప్లెట్ ఎగురుతాది. గురి అంటే ఎలా ఉంటుందో డెమో చూసే టైం వచ్చింది. స్థిరం, కోణం ఉత్తరం, గమ్యం ఖాయం. ఆయుధం పట్టిన చేయికి కారణం కనిపించాలి. అప్పుడు గురి అదే కుదురుతుంది. కొన్ని తట్టి చెప్పాలి, కొన్ని కొట్టి చెప్పాలి. పిర్ర కొట్టినాడు. యో, బాణం గుచ్చిండేది ఈయన పిర్రకు కాదు, నా ఈగోకి. పరిషత్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు. ఒక్క తూరు కూడా మా పాంప్లెట్ లోపలికి పోలా. కాగితం కూడా పోకుండుండేదానికే ఇదే మన గుడే. గుడ్డలు నేస కొట్టమో. చేనేతంటే చేతి స్పర్శ, మనసు ముద్ర, రైతు ఆత్మహత్యన వస్త్రం. ఇండియన్ కాటన్ ఈస్ బ్యూటిఫుల్. అలాంటి ఉత్పత్తి జరిగే చోటు గుడే. నీకిది అర్థం కాదు. ఇంకోసారి ఎన్నికలు వస్తాయి, కానీ నువ్వు ఇటు రాకూడదు. పో. 300 ఓట్లు నీ వెనకాలనే ఉండాయనే గమ్మునుండా, లేకపోతే పీనుగోళ్ళు లేచుంటాయి. ఇది బాగుంది. గుర్తు పెట్టుకుని జోక్ అడిగినప్పుడు చెప్పు. ఇంట్రెస్టింగ్. నీకు అర్థమైనదే. పాంప్లెట్ అయితేనే వార్నింగ్, అదే మనిషి అయితే అవునా? ఎవరెళ్ళారు లోపలికి? ఆ కథ కంటిన్యూషన్ మా ఎమ్మెల్యే ఇంట్లో మొదలైంది. నా చిన్నప్పుడు నువ్వు రూపాయలు తీసుకుని అభిమానంతో దొంగోట్లు కూడా వేసేవర్రా. పెరిగింది రేట్లు కాదర పెంచిలా, స్వార్థం. మనుషులకి కనికరమే లేకపోయా. అని నన్ను సొమ్ములు ఏడ నుంచి వస్తాయిరా? సార్, మిమ్మల్ని కలవడానికి బిజినెస్ మెన్ రాజేష్ రూమాని వచ్చారు సార్. ఎవడురా? ఇతను సార్. ఊర్ని ఈడంబాని రేంజ్ కదరా. మన కాడికి ఎందుకు కూర్చున్నాడు? అదేదో మీతోనే చెప్తాడంట. రావాల్సి వచ్చింది సోమేశ్వరెడ్డి.